కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 10 నెలల కాలంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తాన్ని గాలికి వదిలేసింది అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. అది వాస్తవం అనుకోవాలంటారా? గాంధారిలో కళ్ళకు గంతలు కట్టుకుంటే ఏమో పడతాయి. అభివృద్ధి లేకపోవటం ఏంది? అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఎంతకైనా అభివృద్ధి ఏముంటది? మళ్ళీ భారతదేశంలో ఎంత మాత్రం రాష్ట్రం అభివృద్ధి మరి పట్టాలు ఎక్కించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. ఆయన మించిన నాయకుడు ఎవరు ఉన్నాడు? విజనరీ లీడరు. అభివృద్ధి లేకపోవడం కళ్ళకు గంతలు కట్టుకుంటే అవపడదు అభివృద్ధి. గుంతలన్నీ అంతకుముందు 5 సంవత్సరాలు గుంతలు పడ్డాయి, గుంతలు మొత్తం పూడ్చారు. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా వాళ్ళు ఇప్పుడు మట్టి వేయలేదు గుంతలకి. వైసీపీ గవర్నమెంట్లో ఒక బచ్చ సిమెంట్ వేయలేదు. స్వత్తానే ఉంటారుగా ప్రజలు. అంటే రోడ్లు గుంటలు పూడ్చినంత మాత్రాన అభివృద్ధి అయినట్టేనా? పేద ప్రజల సంక్షేమం లేదు, రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి అంటున్నారు కదా. మరి ఆ గుంతలు పోవటమే చేతకాల, వాళ్ళు ఇంకా పరిశ్రమలు పారిపోవటం తర్వాత సంగతి. ఆ గుంతలు పోవటం చేతకాలేదు, వీళ్ళు పూడిసారుగా. అభివృద్ధే కది. ఇప్పుడు ఒంటికి దెబ్బ తగలకుండా బండి మీద పోతుంటే అది అభివృద్ధి కాక ఏముంటది? ఇప్పుడు బండికి బోల్ట్ ఊడిపోకుండా ఉంటది. ఆ బోల్ట్ ఊడిపోతే ఖర్చు కాదు, మనిషి నుంచి బిగినయిద్ది ఖర్చు అనేది. మరి ఆ రకంగా మనిషి నుంచి బిగినాయి, రాష్ట్రానికి కూడా ఖర్చు అయింది అని. మరి రోడ్లు పొడిచారు. అభివృద్ధి అనేది పరిశ్రమలు వాళ్ళు తెచ్చేది. పరిశ్రమలు వైసీపీ వాళ్ళు పరిశ్రమలు పారదోలింది వాళ్ళ పరిశ్రమ అంటే వాళ్ళకి తెలుసా? చాలా తెచ్చాం మేము అంటున్నారు. ఏం తెలుసు ఆయనకి ఏం తెలియదు. పరిశ్రమ అంటే తెలియదు. ఆ గత పరిపాలకుడికి పరిశ్రమలు, ప్రజల సౌఖ్యం అంటే ఏం తెలియదు. ఇప్పుడు చూస్తే కనుక మేమున్న అప్పుడు బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన లూలు మాల్ ఈయన కమిషన్ల కోసం మాత్రమే తీసుకొస్తున్నాడు అనే మాట అయితే కనుక బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు కదా. మరి ఆ సత్యనారాయణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. ఆ కాంగ్రెస్ లో ఉంటే విలువ ఉండేది. ఎందుకు ఆయన పార్టీలు మారటం? అంత విలువ ఇచ్చిన కాంగ్రెస్ కి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ కి ద్రోహం చేసి పక్క పార్టీ చూసుకున్నాడే. కాంగ్రెస్ లో ఏమంత అన్యాయం జరిగింది? అసలు కాంగ్రెస్ నాశనం కావడం కారకుల్లో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళే. కాంగ్రెస్కి ఎన్ని పొడిచారు. తల్లి పోలు దాగి రొమ్ము గుద్దారు. కాంగ్రెస్ ఎందుకు వాళ్ళు ఎన్నాడు వచ్చారు? పెద్ద వీరుడు అని పక్కన వచ్చిన ఆయన కొత్త పార్టీ పెట్టిన వీరత్వం గల ఆయన ఏమి దాని వీర స్వరకరుడు అని ఆయన కాడికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. ఆ పార్టీని ఎందుకు వదిలేసి వచ్చారు? మీరు నాశనం చేసింది నువ్వు పార్టీని. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే కనుక తండ్రిని మించిన పరిపాలన చేస్తాడని చెప్పి ఈయన దగ్గరికి తీసుకొచ్చాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాడని చెప్పి వచ్చి ఉండొచ్చు కదా. తండ్రి ఒక పరమ దుర్మార్గుడు, అంతకన్నా కిరాతకుడు ఇతను. తండ్రి ఏం పరిపాలన చేయాల? కాంగ్రెస్ అధిష్టానంలో ఉండి మొట్టికాయలు వేస్తుంటే తండ్రిది ఏం లేదు. కాంగ్రెస్ అధిష్టానం పరిపాలన చేయించింది. రుణమాఫీ చేయడం కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కానీ, రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ తండ్రి లేకపోతే ఇంకొకటి వచ్చేవాడు. ఆ తండ్రి లేకపోతే ఇంకో విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది చేశారు. మహానుభావులు. వాళ్ళ మహానుభావులు అనొచ్చు. ఈయన ఏం చేయలా, వచ్చి నాశనం చేశాడు రాష్ట్రాన్ని. అసలు ఆ కుటుంబమే రాష్ట్రాన్ని నాశనం చేసింది. వాళ్ళకి ఒక రాష్ట్రం బాగుపడాలనే ఒక దృక్పథం లేదండి. లేదని ఎలా చెప్పగలరు? 3 ప్రాంతాలు బాగుండాలని చెప్పాక 3 రాజధానులు పెట్టి ప్రాంతీయ తత్వం ఏందండి? ఆనాడు ఎన్టీ రామారావు పాట పెట్టాడు, ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటే. ప్రాంతాలు ఏంది? అసలు ప్రాంతాలు ఏందండి? మొన్నటిదాకా ప్రాంతం తెలంగాణ విభజన జరిగింది, చిన్న రాష్ట్రం అయిపోయింది. ఆ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం 3 ముక్కలాటని 3 రాజధానులు ఏందయ్యా? ప్రపంచంలో లేదు. ఆఫ్రికా ఎందుకు? ఆకలి మంటలతో చచ్చి ఆఫ్రికా ఖండాన్ని ఆదర్శం తీసుకుంటావా? అభివృద్ధి చెందిన అమెరికాను, ఇంగ్లాండ్, యూరప్ కంట్రీస్ని తీసుకుంటావా? నువ్వు ఆదర్శంగా ఎవరిని తీసుకున్నావు? ఆఫ్రికా దేశాన్ని. ఆకలితో అలమటించే ఆఫ్రికా దేశాన్ని, ఆటవిక రాజ్యాన్ని మనం ఆదర్శం తీసుకుంటామైంది. అసలు నీకు ఒకసారి సానుభూతి మీద ఇచ్చారు. నీకు అనేది నువ్వు మూత వేసుకోవటమే. నీకు పార్టీ అనేది ఎలా చెప్పేది కాదు, నా అనుభవం చెబుతుంది. మా పల్నాడులో శ్రీకృష్ణదేవరాయలు మించిన నాయకుడు ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ ఒక 50 సంవత్సరాల దాకా రాడు. అసలు నాయకుడు ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ వాజ్పేయి లాంటి నాయకుడు. ఎలా చెప్పగలరు? అసలు నా పర్సనల్ జీవితంలోకి రావాలనుకున్నాడని చెప్పి విడుదల రజనీ. ఉత్తమ పార్లమెంటేరియన్ భారతదేశంలో వాజ్పేయి. అతను అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక శ్రీకృష్ణదేవరాయ. అంటే కాదు, మీరు అన్నారు బాగానే ఉందండి. ఒక పక్కన చూస్తే విడుదల రజనీ ఏం చెప్తుంది ప్రెస్ మీట్ లో? నా పర్సనల్ జీవితంలోకి రావాలని చూశాడు ఆయన, అందుకనే నేను ఇవన్నీ బయటకు చెప్పుకోలేకపోయినా అని చెబుతుంది కదా. అన్ని ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి, ఆయన పట్టుకోవాల్సిన పని లేదు. శ్రీకృష్ణదేవరాయలు మచ్చలేని మొగటం లేని మహారాజు. ఆ కృష్ణదేవరాయలు మన రోజులు కృష్ణదేవరాయల పరిపాలన చూస్తున్నాము. ఆయన ఉన్నంత కాలం, ఆయన పోటీ చేసినంత కాలం ఆయన్ని ఓటమెరిగిన మగధీరులానే ఉంటాడు. అది
సరే ఇదంతా ఓకే అండి. ఇప్పుడు చూస్తున్నాము వరుస పెట్టి స్కాములు అన్ని బయటపడుతున్నాయి. ఒకటే నిరూపితం అయింది అంటారా? ఏది ఎందుకంటే మద్యం కుంభకోణమే తీసుకుందాం. మీరు చెప్పిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. చెప్పాడుగా మన హోమ్ మినిస్టర్ గారికి చెప్పాడుగా. మరి వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం, వేచి చూద్దాం. ఆధారాలతో ఉన్నాయిగా, నిరూపిస్తున్నారుగా. మరి ఆధారాలు నిరూపించినప్పుడు తప్పించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. వాళ్ళు తప్పించుకోవడన్నా కూడా కాలం వచ్చినప్పుడు లేడైన చిక్కిద్దని, కాళ్ళు వచ్చి కాలం వచ్చి చిక్కిద్ది టైం వచ్చినప్పుడు చిక్కిద్ది. అంటే ఇప్పుడైతే ఈ మద్యం కుంభకోణం ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎవరి దగ్గరకు వచ్చి ఆగే అవకాశం ఉందంటారు? ఒక మద్యం ఏందండి, రాష్ట్రం మొత్తం డ్యూటీ అయిపోతుంది. ఏముంది రాష్ట్రంలో? లోన్ లొట్ట పైన పట్టాలం, లోన్ లొట్టారు అన్నాక ఏముంది, మొత్తం లూటీ చేసిపారు మిగతా రాష్ట్రాన్ని. ఇక ప్రజలు ఎందుకు మ్యాండేట్ పక్కన తెలుగుదేశానికి ఇచ్చారంటే ఇక లాభం లేదు అని ఇచ్చారు. అయిపోయింది. ఆ పార్టీని విశ్వసించరు. ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు సిద్ధమైపోయినాయి. స్కూల్లో పాఠశాలలో వానమాలు కూడా రాలి పిల్లలకి. మళ్ళీ ఇప్పుడే ఘాట్లో పెట్టింది లోకేష్ బాబు గారు. ఘాట్లో పెట్టాడు 100%, దాంట్లో అనుమానం లేదు. స్కూల్ సక్రంగా జరుగుతుంది, సక్రంగా విద్య వస్తుంది, సక్రంగా జరుగుద్ది. భవిష్యత్తులో అనుసంధానం చేశాడు విదేశీ విద్యను కూడా దీనికి. మైక్రోసాఫ్ట్ అధినేతను పట్టుకొని అంతకన్నా ఏం కావాలి? రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మన రాష్ట్రానికి పట్టిన అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడే. అంతకు మించి ఏమి లేదు. ఆయన బ్రాండ్ మీద నడుస్తుంది రాష్ట్రం. ఆయన బ్రాండ్ మీద ఎలా నడిస్తే ఆయన అంతా దాచుకో పంచుకో తినుకో అని దోచుకునేదండి. ఆయన అసలు దోచుకునే ఆ పదానికే దూరం. ఆయన ఆ పదానికే దూరం. ఇవన్నీ ఉత్తమ మాటలు. జగన్మోహన్ రెడ్డి పదే అదే మాట చెబుతున్నాడు. పదే నమ్మితే నందిని కూడా పది అంటే నమ్ముతారండి. పద్దాలు నమ్మరు. ఒకసారి చూశారు అంతే. 2019లో చూశారు. ఇక పద్దాక చూడరండి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మనకన్నా ప్రజలు చాలా జ్ఞానవంతులు. కాకపోతే టైం కోసం చేశారు అంతే. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెబుతున్నాడుగా, రాబోయే 3 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వచ్చేస్తానని. అంటే నువ్వు అనుకుంటే సరిపోతుంది, ప్రజలు అనుకోవద్దా? నువ్వు అనుకుంటే సరిపోతుంది. మూడు సంవత్సరాల తర్వాత కదా. 3 సంవత్సరాలు ఏంది? ఇక రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం 4 సంవత్సరాలు ఉంది పరిపాలన. 3 సంవత్సరాలు నీకేంటి ఎట్ట వచ్చింది? అసలు అదంతా దాంట్లోనే అబద్ధం అవపడుతుందిగా. దాంట్లోనే జమిలీ వచ్చిద్దో రాదు తర్వాత సంగతి. ముందు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ఇచ్చారు. 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సంవత్సరం కూడా కాలేదులే, 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకి అంటే నీ లెక్కలు కూడా రావా? 4 సంవత్సరాలు ఉందా నీ లెక్కలు? మరి 4 సంవత్సరాలు అంటే 4కి 3కి తేడా తెలియదా నీకు? 4కి 3కి తేడా తెలియదా? జమిలీ వచ్చినప్పుడు సంవత్సరానికి వస్తాయో రేపే వస్తాయో జమిలీ ఎవరు తెలుసు? దానికి 3 సంవత్సరాలు ఏంది నీకు నిఘంటు? రాజ్యాంగం ఒకటి ఉందిగా, 5 సంవత్సరాలకి ఇచ్చింది మ్యాండేట్. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాలు అక్కడే అబద్ధం ఆడతావు. నువ్వు నీ మాటే అబద్ధంగా. సరే, ఇదంతా ఒక లెక్క అండి. ఇంకో పక్కన చూస్తే కనుక మరి అభివృద్ధి అంటున్నారు కదా, అసలు రాష్ట్రం చుట్టూ జరుగుతున్న అభివృద్ధి ఏముంది అంటారు అది ప్రజెంట్? ఏంది అభివృద్ధి? ఎందుకు అభివృద్ధి? అన్ని జిల్లాల్లో జరుగుతుంది, అన్ని గ్రామాల్లో జరుగుతుంది. P4 విధానం పెట్టాడు. వెనకటి రోజుల్లో కూడా ఉండేది జీతగాళ్ళకి. పూర్వం రోజుల్లో కూడా జమీందారులు భూస్వాములు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా కూలీలను బతికించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి గౌరవంగా చూసేవాళ్ళు. ఆ పరిస్థితి మధ్యలో పోయింది. ఆ పరిస్థితి మళ్ళీ గౌరవించమంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమనేది ఏంటంటే మొత్తం దోచిపెట్టమంటలా వాళ్ళకి. P4 పద్ధతిలో జనానికి ఆస్తులు దోచిపెట్టమంటలా. అయితే ఆదుకోండిరా బాబు, మీరు డబ్బులు ఉండేవాళ్ళు ఏం చేసుకుంటాం? వర్క్ లెక్కకే కదా, కట్టుకొని పోయేది ఏముండదు. ఆయన అదే చెప్పాడు. బ్రహ్మాండమైన పూర్వం ఉందండి అది. అసలు అమలు సాధ్యమే. ఏముందాడ పెద్ద దోచి పెట్టాల్సిన పని లేదు. ఏముంది? ఇప్పుడు మన ఇంటికి పని వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళు గౌరవించడం. పని వాళ్ళు అంటే ఏంది? మన ఇంట్లో మన పొలాల్లో పనిచేసే వాళ్ళను వాళ్ళు గౌరవించడం. వాళ్ళ పిల్లలకైతే వెనకబడి ఉండారనుకో, కనీసం చేయూత. నువ్వే అప్పుగానే చేయూత ఇస్తే వాళ్ళని కోలుకొని వాళ్ళ పిల్లలు చదివించుకొని మళ్ళీ పైకి వస్తాడు. మళ్ళీ అప్పు తీరుతాడు, లేకపోతే ఆ శ్రమదారాన్ని తీరుతాడు. అది వెనక జరిగింది అదేగా. వెనక మన రైతాంగంలో జరిగింది అదేగా. అదే చేయమంటున్నాడు చంద్రబాబు నాయుడు. పోతే కట్టకపోయేది ఏం లేదు, లెక్కలు తప్పితే అన్నాడు. అదే చెప్పింది, వాస్తవంగా ఆయన చెప్పింది. ఆయన లాంటి నాయకుడు లేడండి భారతదేశంలో కాదు, ప్రపంచంలో లేడు. నేను నా పార్టీ పరంగా చెప్పట్లా. ఆయన లాంటి మనిషిని మనం కొన్ని వేల కోట్లు ఇచ్చిన కొనలేము. మనం బంగారు పెత్తు. ఆయన ఇక్కడ అంబటి రాంబాబు ఒక క్వశ్చన్ రేజ్ చేశాడండి. పబ్లిక్ అంటే ఏంది, పీపుల్ అంటే ఏంది? ఈ రెండింటికి పబ్లిక్ అన్నా ప్రజలే కదా, పీపుల్ అన్నా ప్రజలే కదా. దీంట్లో P4 అసలు ఏంది? ఇదంతా బోటకం అంటున్నాడు కదా. ఈ బోటకం నాటకం ప్రజలకి తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీకు ఇంటికాడ కూర్చోబెట్టారు. మిమ్మల్ని ఏం చెప్పాల్సిన పని లేదు. మీరు వాళ్ళ గురించి నేను విమర్శించను. వాళ్ళ పేరు ఎత్తేనే మనకు దండగా.
సరే వాళ్ళ సంగతి తీసండి. మరి అమరావతి చుట్టూ జరుగుతున్న అభివృద్ధి ఏంది అసలుకి? ఏదో 3 సంవత్సరాల్లో మెయిన్ అన్ని పూర్తి చేస్తా ఉన్నారు కదా, అసలు ఏం జరుగుతుంది అంటారు? ఔటర్ రింగ్ రోడ్డు 2017లోనే అలైన్మెంట్ ఇస్తే వద్దన్నారు గత ప్రభుత్వం. మళ్ళీ దాన్ని ట్రాక్లో పెట్టాడు. 189 కిలోమీటర్లు 150 మీటర్ల ఎడల్పు, మళ్ళీ అన్ని దానికి పరిశ్రమలు దాటం అన్ని చేస్తా అంటున్నాడు. అది స్పీడప్ చేయాలి. 4 సంవత్సరాలు ఉంది పరిపాలన. మనకి ఇచ్చింది మ్యాండేట్ 4 సంవత్సరాలు. మనం దాని తర్వాత నెక్స్ట్ గెలవచ్చు. మనం దీని 4 సంవత్సరాలని 40 సంవత్సరాలుగా పనిచేయాలి. మన ప్రభుత్వం 4 సంవత్సరాలని 40 సంవత్సరాలు పనిచేయాలి. తర్వాత మనం గెలుస్తాం, 100% గెలుస్తాం. దాంట్లో అనుమానం లేదు. ఈసారి 100కి 100% గెలుస్తాం. మన పవన్ కళ్యాణ్ మనకు ఉన్నాడు, అతను దార్శనికుడు. అతను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే గౌరవం. పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ పార్టీ తప్పితే దీంతో పోతే మా రాష్ట్రం అభివృద్ధి జరిగిద్ది, మనం ఏమైనా ప్రశ్నించవచ్చు అని గమనించాడు. దానికి మద్దతు ఇచ్చాడు. మద్దతు కొనసాగిద్ది. ఆయన సలహా లేకుండా ఏం జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా ఆయన సలహా తీసుకొని చేస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండం జరుగుతుంది. అది